హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతంలో 75th ఎపిసోడ్, ఆ మ్యాజిక్ నెంబర్ అగైన్ ఇన్ స్వర్ణామృతం. సో ఈ యొక్క 75th ఎపిసోడ్లో ఈ యొక్క స్వర్ణామృతం సృష్టికర్త బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఈరోజు స్వర్ణామృతం స్టూడియోకి రావడం అనేది ఒక స్వర్ణామృత ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం. సో స్వర్ణామృతం స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఈ యొక్క 75వ ఎపిసోడ్ వరకు ప్రతి అడుగులో సో పత్రి సార్ యొక్క గైడెన్స్ ఈ యొక్క స్వర్ణామృతంలో తప్పకుండా కనబడుతుంది. ఈ యొక్క స్వర్ణామృతంలో 10th ఎపిసోడ్లో సార్ రావడం అండ్ 25th ఎపిసోడ్లో అండ్ 50th ఎపిసోడ్లో రావడం అనేది అవన్నీ కూడా మనకి ఒక ఇయర్ క్యాలెండర్లో ఫెస్టివల్స్ వచ్చినట్టుగా ఈ యొక్క స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం. సో అందులో భాగంగా ఈరోజు 75th ఎపిసోడ్కి రీచ్ అయ్యామంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఈ యొక్క ప్రయాణంలో సో పత్రి మేడం యొక్క చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ఆధ్యాత్మిక ప్రవేశం, తర్వాత ఆధ్యాత్మిక అనుభవాలు అండ్ ఎన్నో జీవిత పాఠాలు, ఇవన్నీ కూడా పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటికి కూడా ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క ధ్యాన ప్రయాణంలో కూడా ఇవన్నీ ఎంతగానో ఉపయోగపడింది. సో రీసెంట్గా నేను కర్తాలకు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా దాని యొక్క విశ్వరూపం చూశాను. అవంతా వాళ్ళ అనుభవాలను చెప్పాక నాకు ఈ యొక్క స్వర్ణామృతం పైన ఇంకా బాధ్యత ఇంకా పెరిగింది. సో ఇంతటి గొప్ప అవకాశాన్ని అండ్ ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ అండ్ ప్రతి అడుగులో మాకు గైడెన్స్ ఇస్తున్న ప్రతి సార్ ఈరోజు ఇక్కడ రావడం నిజంగా ఒక గ్రేట్ అకేషన్. సో సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు స్వర్ణామృతం అండ్ కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద 75th ఎపిసోడ్. అండ్ ఆల్సో ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్లో మన కర్ణాటక సీనియర్ మాస్టర్ సుమంగళ మేడం ఈరోజు మా స్టూడియోకి విచ్చేశారు. అండ్ పిరమిడ్ వ్యాలీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వాణి మేడం, బిందు మేడం. సో ఈరోజు కూడా ఈ యొక్క అకేషన్లో పాల్పంచుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ సార్ అందరి అనుభవాలు అండ్ మీ యొక్క సందేశం ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు ఒక ఎలా వెళ్తుందో తెలియదు సార్. అండ్ ఆల్వేస్ మీ ప్రజెన్స్లో ఇట్ గోస్ లైక్ డిఫరెంట్ డైరెక్షన్ అండ్ మెసేజ్తో కూడిన ఒక ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి మాకు ఒక 10th ఎపిసోడ్లో కావచ్చు, 25th ఎపిసోడ్లో కావచ్చు, 50th ఎపిసోడ్లో అంతా కూడా మాకందరికీ ఒక బూస్ట్ సార్. సో ఎస్పెషల్లీ ఈ యొక్క స్వర్ణామృతం స్టార్ట్ అయ్యాక సార్ నాలో కలిగిన చేంజ్ అనేది ఒక్కసారిగా పెద్ద షిఫ్ట్ సార్. స్వర్ణామృతం కంటే ముందు ఒక ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఈ యొక్క దీనికి సంబంధించిన నాలెడ్జ్ పెరగడం అండ్ అట్ సేమ్ టైం మాట మీద ధ్యాస ఇంకా పెరిగింది సార్. అండ్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ అండ్ ప్రత్యేకంగా సో పత్రి మేడం గారి యొక్క అనుభవాలు అండ్ మీతో జర్నీ అంతా కూడా లైవ్లో వినడం అనేది నాకు చాలా ఇన్నర్ డెవలప్మెంట్ సార్. అండ్ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ అండ్ ఎప్పుడు ఎపిసోడ్ జరిగినా సరే ఆ ఎపిసోడ్లో జరిగే ఒక 1 hour టైం, ఒక టైం అంతా కూడా ఒక టైం ట్రావెల్లోకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ వచ్చినట్టుగా ప్రతి ఎపిసోడ్లో కూడా మేము అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాం సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్ నిజంగా. అండ్ యూ లైక్ టు స్టార్ట్ ఫ్రమ్ యువర్ వర్డ్స్ అబౌట్ స్వర్ణామృతం సార్. స్వర్ణామృతం 75వ ఎపిసోడ్కి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ ద హోల్ పిఎస్ఎస్ఎం. మొత్తం పిఎస్ఎస్ఎంకి ఇది గొప్ప విజయం, ధ్యాన విజయం. ఒక మనిషి ధ్యానంతో ఎంత విజయం సంపాదిస్తాడో దానికి ఉదాహరణ ఈ 75th ఎపిసోడ్ వరకు మనం స్వర్ణామృతం రావడం.
అన్ని చోట్ల నేను వింటున్నాను పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి. వాళ్ళంతా దే ఆర్ ఆల్ గ్లూడ్ టు స్వర్ణామృతం. వాళ్ళు చూసి ఎంతగానో ప్రభావితులై ఎంతగానో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఒక మనిషి యొక్క జీవిత చరిత్ర చదవడం చాలా గొప్ప విషయం. జీవితం ఎలా బిగిన్ అయింది, ఎలా సాగింది, ఎలా మలుపులు తిరిగింది, ఏమేమి ఛాలెంజెస్ వచ్చాయి, దాన్ని ఎలా మనం అధిగమించాము, ముందుకు ఎలా పోయాము, మన ఎరుకను వదిలిపెట్టుకోకుండా, మన లక్ష్యాన్ని వదిలిపెట్టుకోకుండా, మన లోపల ఉన్న శాంతిని వదిలిపెట్టుకోకుండా, మరి ఆవిడ జీవితాన్ని సాగించింది ఇంతవరకు వచ్చింది అంటే ఇది అందరికీ ఎంతో లాభదాయకమైన విషయం. ఒకళ్ళ జీవిత చరిత్ర చదవడం అనేది. ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికుల జీవిత చరిత్రలు చదవడం అనేది గొప్ప విషయం. ఆధ్యాత్మికతలోనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే, ఒక సంగీతంలో అయినా కానీ, ఒక బాక్సింగ్లో అయినా కానీ, ఒక పాలిటిక్స్లో అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్, మోడీ గారు ఒక ఛాయ్ దుకాణం పెట్టుకున్నారు. ఒక ఛాయ్ దుకాణం పెట్టుకుని ఆయన ప్రైమ్ మినిస్టర్ వరకు అయ్యారు, నరేంద్ర మోడీ. అది ఒక జీవిత చరిత్ర. ఎవరి జీవిత చరిత్ర చదివినా మనకి ఎన్నో పాఠాలు దొరుకుతాయి. ఎవరి చదివినా సరే వాళ్ళు ఆ జీవితంలో ఏమేమి సాధించారో, వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించాం? సో అది దొరుకుతుంది మనకి. వాళ్ళు సాధించారు, మనం ఎందుకు సాధించాము? ఎక్కడో పోర్బందర్లో పుట్టాడు ఒక ఆయన, మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన మహాత్ముడు అయ్యాడు. ఇంగ్లాండ్కి వెళ్ళాడు, సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు, ఇండియాకి వచ్చాడు, పౌర సంపాదించాడు, మహాత్ముడు అయ్యాడు, జాతిపిత అయ్యాడు. మరి మనం ఎందుకు కాం? ఆయన జీవిత చరిత్ర చదివితే మనకి స్ఫూర్తి వస్తుంది. నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర చదివితే మనకి స్ఫూర్తి వస్తుంది. కొంతమంది ఎవరెస్ట్ ఎక్కుతారు. ఎంత కష్టం ఎవరెస్ట్ ఎక్కడం అంటే మామూలు విషయమా? ప్రాణాలతో పోరాటం అన్నాడు. వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కి వచ్చారు. ఎంతోమంది ఎవరెస్ట్ ఎక్కుతూ చనిపోయారు. ఆ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది గొప్ప సాహస కార్యక్రమం. మధ్యలో చనిపోతారు కానీ కొంతమంది ఎక్కి తిరిగి వస్తారు. ఇవన్నీ చాలా వాళ్ళ జీవిత చరిత్రను మనం చదువుతుంటే మనకి ఎంతో స్ఫూర్తి దొరుకుతుంది. ఎంఏ సుబ్బలక్ష్మి ఉన్నారు, అంత గొప్ప సంగీతం పాడింది ఆవిడే, భారతరత్నం అయింది సంగీతం ద్వారా. టెండూల్కర్ క్రికెట్ ఆడుతూ భారతరత్నం అయ్యాడు. ఎన్ని సెంచరీలు కొట్టాడు టెండూల్కర్? అంటే ఆ మనిషి అంత చేసినప్పుడు మనం ఎందుకు చేయము? మనకేం పోయే కాలము అని తెలుస్తుంది మనకి. జీవిత చరిత్ర చదవడం చాలా చాలా ముఖ్యం. ఒక ఓషో జీవిత చరిత్ర, ఆయన ప్రపంచానికి పెద్ద కంటకంగా మారాడు. అజ్ఞానులకు కంటకం, జ్ఞానులకు పండగగా మారాడు. ప్రపంచంలో అజ్ఞానాన్ని ఎత్తి ఎత్తి చూపించాడు ఆయన. వాళ్ళ మూర్ఖతలను, వాళ్ళు సహించలేనంత వాళ్ళని చంపేశారు ఆయన. ఆయన శరీరం వద్ద పెట్టారు. సోక్రటీస్ విషయం తాగాడు సంతోషంగా, వాళ్ళు చావుని యాక్సెప్ట్ చేసుకున్నారు. మనం ఎందుకు చేయము? 75 ఎపిసోడ్స్ చందు చక్కగా యాంకరింగ్ చేశాడు. మనం ఎందుకు చేయలేము? ఎంత చక్కగా చందు చేశాడు. నువ్వు చందు ఎప్పుడైనా చూసావా? చూసే ఉంటావు. ఒక చందు 75 ఎపిసోడ్స్ చక్కగా యాంకరింగ్ చేశాడు. మరి మనం ఎందుకు యాంకరింగ్ చేయలేము? ఒక మనిషిని చూసి మనం ఎంతో నేర్చుకుంటాము.
కనుక మేడం గారి 75 ఎపిసోడ్స్ అందరూ విని ప్రపంచం అంతా ఎంతో నేర్చుకుంది. పిఎస్ఎస్ మాస్టర్సే కాదు, నాన్ పిఎస్ఎస్ వాళ్ళు కూడా మన పిఎంసి విని స్వర్ణామృతం చూసి నాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ 75 ఎపిసోడ్స్ రావడము ఒక మనిషి యొక్క జీవిత చరిత్ర, ఒక మాస్టర్ యొక్క జీవిత చరిత్ర, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ బ్రాట్ దిస్. ఈ 75 ఎపిసోడ్స్ ఎలా జరిగాయి మేడం? సుమంగళ మేడం. అద్భుతంగా సార్, ఒక స్త్రీమూర్తి మొత్తం సృష్టికే మెసేజ్ ఇచ్చినట్టుంది మేడం గారి స్వర్ణామృతం ఎపిసోడ్. అంతా మహిళా మూర్తులకి మీరు చెప్పినట్టే ఓన్లీ పిరమిడ్ మాస్టర్ కాకుండా బయట వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ అంటే ఎంతో సఫర్, ప్రత్యేకంగా మహిళలు ఎంతో సఫర్ అవుతుంటారు. మేడం గారి స్వర్ణామృతం చూసి ఎంతో వాళ్ళ జీవన శైలి మార్పిడి జరుగుతుంది. అదే కావాలి ఈ సృష్టికి, అది జరుగుతుంది ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ నుంచి. బిందు మేడం. అవును సార్, స్వర్ణామృతం చూశాక నేను చాలా ఎంతో నేర్చుకున్నాను మేడం. చాలామంది చూసిన వాళ్ళందరూ మేడం ఇలాంటివి చేశారా, ఫేస్ చేశారా, మేమందరం చేసి మేమే ఫేస్ చేస్తున్నాము ఇవన్నీ అనుకునే వాళ్ళము. కానీ మేడం కూడా ఇలాంటి ఫేస్ చేశారు అంటే ఇట్స్ ఎ జర్నీ. సో మేడం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా అలా బయటికి వస్తామనే ఒక మేజర్ ఇన్స్పిరేషన్స్ తోటి దాని ద్వారా మీతో చాలామంది కనెక్ట్ అయ్యారు మేడం. చాలామంది సార్ స్వర్ణామృతం ద్వారా మేడంకి దగ్గర అయ్యి కనెక్ట్ అయ్యి ఎంతోమంది స్వర్ణామృతం చూసి చాలా బెనిఫిట్ పొందారు సార్. స్వర్ణామృతం చూసిన తర్వాత మేడంలోని ఒక అమ్మని చూశాను సార్. అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒక స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేయాలి అని చెప్తారు. కానీ అది చెప్పినంత ఈజీ కాదు వర్క్ చేస్తున్నప్పుడు అనేది తెలుసుకుంటాం. కానీ మేడం అది ఎంత బ్యాలెన్స్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో, కోపం వచ్చినప్పుడు ఎంత ఫ్రాంక్గా చెప్పారో, దాన్ని వర్క్ చేసినప్పుడు కూడా అంత యాక్సెప్టెన్సీతో చేశానని చెప్పిన తర్వాత మేడం ఈరోజు ఇంత హ్యాపీగా మూమెంట్లోని మీకు అసలు అర్ధనారీశ్వరత్వం అంటే షీ ప్రూవ్డ్. అది అలా స్టేజ్ మీద ఆమె చేస్తున్నది చూపించడం వల్ల మనము కూడా చేయగలము. 100% చెప్పడము చాలా బాగా చేశారు అనడం కాదు, మనము అలా అవ్వాలి అనేది మాత్రం యు ఆర్ ద రోల్ మోడల్ మేడం. చాలా హ్యాపీగా అనిపించింది. మేడం ఎప్పుడు చూడలేదు సార్, మిమ్మల్ని చూడడమే అయ్యేది. కానీ మేడం స్వర్ణామృతంలో మేడం చాలా చూస్తున్నాం. ఫిజికల్గా కాదు, ఆమె చెప్పినవన్నీ విజువలైజేషన్లోకి వస్తున్నాయి. అసలు చెప్పాలంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. మాకు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇంట్లో సిచ్యువేషన్ వచ్చినా ఇమీడియట్లీ కనెక్ట్ చేసుకోవడం, దాన్ని అవగాహన చేసుకొని నెక్స్ట్ స్టెప్ పాజిటివ్గా వెళ్తుంది. అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి, కానీ బ్యాక్కి వెళ్ళకూడదు అనేది మాత్రం గ్రేట్ లెసన్ అవుతుంది. చాలా బాగుంది సార్. మీ ఇద్దరి బ్యాలెన్సింగ్ వర్క్ మా అందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో సార్, మన మాస్టర్స్ లైక్ అటు షూడ్ క్వశ్చన్ సార్ మేడం. సో ఈచ్ వన్. మేడం, ఒక ఎపిసోడ్లో మీరు మానస సరోవర యాత్ర చేసినప్పుడు అక్కడ హీలింగ్ గురించి చెప్పారు. సో అంటే ఆ యాత్ర అయిన తర్వాత 1 month వరకు రెస్ట్ తీసుకున్నారని చెప్పారు. సో ఆల్రెడీ మీరు ఆ హీలింగ్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నారు, అయినా 1 month నేను ఇలా రెస్ట్ తీసుకున్నాను అంటే ఆ మానస సరోవర యాత్రను చేసినప్పుడు ఒకటే అలా ఆ ప్రాసెస్ జరిగిందా, లేకపోతే అనదర్ అంటే ఎన్నో యాత్రలు చేసినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ జరిగిందా? లేదా అప్పుడు ఒక్కసారి నేను ఎక్కువ ఇంట్లో ఉన్నాను. దాని తర్వాత ఓకే. హిమాలయాలకు పోయి రావడం అనేది గొప్ప సాహసం. మనమంతా సౌత్ ఇండియా వాళ్ళం, మనకి అలవాటు లేదు అవన్నీ. అక్కడ వెళ్ళి రావడం అంటే బాడీ చాలా స్ట్రెయిన్ అవుతుంది. సో అన్ని రోజులు పడుతుంది బాడీ మళ్ళీ సహజత్వానికి రావడానికి ఫర్ ఎనీ సౌత్ ఇండియన్.
నార్త్ ఇండియా వాళ్ళకి ఇంకొంచెం తక్కువ అవుతుంది. హిమాలయాల్లో నేపాల్ ఉండే వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం కష్టాలే లేవు. వాళ్ళు హాయిగా మౌంటైన్స్ అన్నికే వస్తారు వాళ్ళు. కానీ సౌత్ ఇండియన్స్కి చాలా కష్టం అది. మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, హిమాలయాలో ఆక్సిజన్ ఉండదు, మనం అలా వచ్చేస్తాము. ఆ బాడీ తట్టుకోదు, బాడీకి టైం పడుతుంది రికూప్ కావడానికి. మిగతా జర్నీస్ వేరే, హిమాలయన్ జర్నీ బెస్ట్ వేరే. నాకు అలానే జరిగింది, ఎవరికైనా అలానే జరుగుతుంది, సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ. దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ హిమాలయాస్. చాలా కష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం, స్వర్ణామృతం ముందు నేను మీతో కలిసి మాట్లాడేదాన్ని, మీరు నాకు పరిచయం ఉంది. స్వర్ణామృతం ఎపిసోడ్స్ అవుతున్నప్పుడు మిమ్మల్ని కలిసేదాన్ని, మాట్లాడేదాన్ని. ఆల్ ఎపిసోడ్స్ అవుతున్నప్పుడు, ఇప్పుడు కూడా 74th ఎపిసోడ్స్ అయినా కూడా. బట్ దర్ ఇస్ అ లాట్, చాలా చేంజ్ మీలో. మీ స్వర్ణామృతం జర్నీ అవుతున్నంతసేపు ఒక టైప్ ఆఫ్ తేజస్ మీలో చూశాను. అండ్ ఒక టైప్ ఆఫ్ కూల్నెస్, అంటే చాలా ప్రశాంతత ఆ జర్నీ అవుతున్నప్పుడు చూశాను, నాకు ఎక్స్పీరియన్స్ చేశాను మీతో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు. స్వర్ణామృతం చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు, మేడంలో చాలా చేంజ్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, చాలా కూల్గా ఉంటున్నారు ఇప్పుడు అని అన్నారు. నేను ఫీల్ చేశాను. దాని గురించి మీరు ఏమంటారు మేడం? అంటే ఎప్పుడైనా కూడా మన లోపలిది బయటికి ఉన్నది కూడా బయటికి చెప్పేసేస్తే ఆ కూల్నెస్ ఆటోమేటిక్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా అంతే. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంది బయటికి చెప్పేస్తే వాళ్ళు శాంతం అయిపోతారు కదా, యా, అలాగే అన్నమాట. ఏదైనా అంతే. ఓకే. ఒక లైఫ్ స్టోరీ అనేది బయటికి చెప్పేసేస్తే ఆల్రెడీ అన్నీ తెలుసు చాలామంది, కొన్ని చాలా కూడా తెలియవు కూడా. చాలా మటుకు దీని ద్వారానే తెలుసుకున్నాం మేడం. మేము కానీ అందరూ స్వర్ణామృతం ద్వారా చాలా తెలుసుకున్నాం. మీ గురించి తెలిసింది చాలా తక్కువ అంత ముందర, బట్ ఈ ఎపిసోడ్స్ ద్వారా చాలా చాలా తెలుసుకున్నాం ఇన్డెప్త్గా. అది ఇంట్లో జరిగిన విషయాలు, పిల్లల విషయాలు అన్నీ చెప్పాను కాబట్టి నాకు నేను ఫ్రీ అయిపోయాను. ఓకే, మేబీ దానివల్ల కూల్నెస్ వచ్చి ఉండొచ్చు. ఓకే ఇది ఎలాంటిదంటే, సార్, శరీరంలో తిక్కగా ఉన్నప్పుడు వామిటింగ్ వస్తుంది. సార్, ఏదో పనికిరాంతి తింటాం కదా, అప్పుడు ఏమవుతుంది, వామిటింగ్ వచ్చేస్తుంది. వామిటింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఫీలింగ్? ఫ్రీగా ఉంటుంది సార్, అమ్మయ్యా అనిపిస్తుంది, హాయిగా. ఓకే. ఆ చెత్త లోపల ఉంది, అది బయటికి పోయింది. అది కరెక్ట్ సార్. సో అలాగే ఆత్మ కూడాను ఎప్పుడైతే నోరిప్పి చెప్తామో అనుభవాలు, ఆత్మ ఫ్రీ అవుతుంది. అందుకే మన అనుభవాలు మనం చెప్పుకోవాలి, అందరి అనుభవాలు మనం వినాలి. మనం ఇంకోటి అనుభవాలు వినడానికి రెడీగా చెప్తే వాళ్ళ అనుభవాలు ఎలా చెప్తారు వాళ్ళు? రైట్ సార్. నేను మిమ్మల్ని మీ అనుభవాలు అడగలేదు అనుకోండి, మీ అనుభవాలు మీరు చెప్పగలరా? లేదు. గోడకి చెప్తారా అనుభవాలు? లేదు సార్. ఎవరికి చెప్తారు అనుభవాలు? మీరు వినేవాళ్ళు. ఎవరైతే అడుగుతారో అనుభవాలు వాళ్ళకి చెప్తారు మీరు. ఎవడో అడిగేవాడు ఉండాలి అనుభవాలు, అప్పుడు చెప్పేవాడు ఉంటాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ వామిటింగ్ అయిపోతుంది. కరెక్ట్. అది ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఆ వామిటింగ్ అయిపోయినప్పుడు హ్యాపీగా ఉంటుంది, తేజస్సు వస్తుంది. రైట్ సార్. దట్స్ వై వీ మేక్ ఎవ్రీబడి టు స్పీక్. కరెక్ట్ సార్. అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. అవును సార్. ఫస్ట్ అందరూ మాట్లాడాల్సిందే, అంటే అందరూ కక్కాల్సిందే. ఇదే కక్కు కాన్సెప్ట్. ఆవిడ కక్కి 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 హ్యాపీగా అయిపోయింది. ఆవిడ చాలా కూల్గా నా మీద కోపం అంతా కక్కేసింది. ప్రతి మనిషి దగ్గర ఉంటుంది కక్కడానికి, కానీ వాళ్ళు కక్కు ఆపుకుంటారు. రైట్ సార్. కక్కును ఆపుకుంటే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎలా ఉంటుంది బాడీ యొక్క స్థితి? అన్ఈజీగా ఉంది. చాలా చాలా అన్ఈజీగా ఉంటుంది. మన పిఎస్సీలో గొప్ప విషయం ఏంటంటే కక్కండి కక్కండి అంటాము. నాకు మీ కక్కు ఎంతో ఇష్టం, నేను వింటానంటాను. మీరు ఏదో కక్కుకుంటున్నాను, నేను చూస్తానని చెప్తే ఇదాకా చూస్తాను నేను. బిందు మేడం ఏం కక్కుతోంది. సో
సుమన్ గారు మేడం ఏం కక్కుతోంది, చందు ఏం కక్కుతున్నాడు. మీరు కొన్ని లక్షల కక్కులు చూసుంటారు. నేను చెప్పాను ఏదో కాన్సెప్ట్ వస్తుంది, ఏది కక్కు కాన్సెప్ట్. ఇంకెక్కడ ఈ కక్కడం ఉండదు. కరెక్ట్ సార్, ఆ తేజస్సు రాదు, ఆ ఈజీనెస్ రాదు. కరెక్ట్ సార్. మనం ఏమనుకుంటాం, నోరు ఉంది తినడానికి అనుకుంటాం, నోరు ఉంది కక్కడానికి కూడా. మన దగ్గర ఉన్నది బయటికి పోవాలి, దానికి వినేవాడు ఉండాలి, రైట్ సార్. మనకి చెవులు అప్పగించేవాడు ఉండాలి. అప్పుడు మన నోరు వాడికి ఇస్తాం, కక్కుతాం, మనం ఫ్రీ అయిపోతాం. ఒక గిన్నె ఉంది, అందులో ఏదో వంకాయ కూర ఏదో చేసావు, అది మళ్ళీ కడిగితే కానీ ఇంకో కూర చేసుకోలేవు. అందులో ఆ వంకాయ కూర చేసినట్టు ఇంకో కూర చేస్తావేంటి లేస్ కడగకుండా. సో ఈ కక్కడ గొప్ప కడుక్కోవడం, మనల్ని మనం కడుక్కోవడం, మన అంతర్యాన్ని కడుక్కోవడం. మన శరీరాన్ని కడుక్కుంటావు స్నానం ద్వారా, అంతర్యాన్ని ఎలా కడుక్కుంటావు? కక్కడం ద్వారా, ఎక్స్ప్రెషన్ ద్వారా. నువ్వు అనుభవించిన దాన్ని నువ్వు నోటి నుంచి బయటికి చెప్పాలి. అప్పుడు లోపల ఉన్నది బయటికి పోతుంది, అప్పుడు కొత్తది వస్తుంది మనకి, పాత్ర శుద్ధం అవుతుంది. ఇది మేజర్ కాన్సెప్ట్ మన పిఎస్ఎస్ఎంలో. మనం అందరినీ చక్కగా వింటాం, దాన్ని జడ్జిమెంట్ చేయం, వింటాం. నేర్చుకునేది ఉంటే నేర్చుకుంటాం, నేర్చుకునేది లేకపోతే తటస్థంగా ఉంటాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ కాకముందు ఆవిడ ఏం కక్కలేదు. కరెక్ట్ సార్. ఆవిడకు చందు దొరకలేదు. చందు వచ్చి కక్కు కక్కు అన్నాడు, కరెక్ట్ సార్. ఆవిడ కక్కింది కక్కింది కక్కిందే కక్కింది, కరెక్ట్ సార్. 74 ఎపిసోడ్ ఫ్రీ అయిపోయింది. చందు కూడా చెప్పాడు కదా, తను కూడా మాట్లాడి మాట్లాడి తను ఫ్రీ అయిపోయాడని చెప్పేసి. ఎస్ సార్. రైట్ సార్. ప్రతి ఒక్కళ్ళు అంతే, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. అది గొప్ప అవకాశం అందరికీ. మీరు అదే చేస్తారు సార్, అందరికీ అవకాశం ఇస్తారు సార్. అది నేను చేసిన పని. స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి పోతుంది, మైక్లో మాట్లాడే ఫియర్ ఉన్న వాళ్ళకి పోతుంది. అవన్నీ పోగొట్టడానికి నేను అలా చేస్తానని మీరు చెప్పారు సార్. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీబడి. ఐ వాంట్ టు నో హూ యు ఆర్. ఎస్, నువ్వు కక్కకపోతే నేనేదో తెలుసుకుంటాను మిమ్మల్ని. కరెక్ట్ సార్. మీరు కక్కితే దాన్ని అనలైజ్ చేస్తాను. ఎంత యాసిడ్ ఉంది, ఎంత ఆల్కలీ ఉంది, ఎంత స్వీట్ ఉంది, ఎంత బిట్టర్నెస్ ఉంది, నాకు తెలుసు. మీరు కక్కకపోతే నాకేం తెలుస్తుంది? మీ మొహం చూసి నేనేం తెలుసుకుంటాను? మీరు కక్కితే మీ ఆత్మ బయటకు వస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. సో నోటి యొక్క మాటల ద్వారా ఆ ఆత్మ బయటికి వస్తుంది, ఆత్మ ఫ్రీ అయిపోతుంది. 75 ఎపిసోడ్స్ ఆవిడ మాట్లాడి మాట్లాడి తన జీవితం గురించి మాట్లాడి మాట్లాడి ఆ జీవితం అంతా ఫ్రీ అయిపోయింది. ఆ జీవితం ఫ్రీ అయిపోతే తేజస్ వస్తుంది. ఎవరి ఫేస్లో అయినా తేజస్ వస్తుంది. అది ఫ్రీ అయిపోయినప్పుడు లోపల ఆత్మ, ఆత్మ ముకుళించుకుని ఉన్నప్పుడు ఆత్మ ఫేస్లో తేజస్ రాదు. ఆత్మ ఫ్రీ అయిపోయినప్పుడు ఫేస్లో తేజస్ వచ్చేస్తుంది. So, what is the learning here? Everybody should learn how to speak. Everybody should learn how to give opportunity for others to speak. That is what is PSSM. కరెక్ట్ సార్. మన పిఎస్ఎస్లో ఏం చెప్తామంటే, నా చెవులు నీ నోటి కోసమే ఉన్నాయి అని చెప్తాం. వండర్ఫుల్ సార్. నా చెవులు ఎందుకున్నాయంటే నీ నోటి కోసం. ఐ వాంట్ టు లిజన్ టు యూ.
And when you are speaking, you listen to your own speech. When you are not speaking, you are not listening to your own speech. ఒక అద్దం ముందర మనం వెళ్తే మన ఫేస్ని మనం చూసుకుంటాం, మనం మాట్లాడితే మన ఆత్మను మనం తెలుసుకుంటాం. అద్దం ముందు నుంచుంటే మన ఆత్మ మనకు కనపడదు, ఫేస్ కనపడుతుంది. మన ఫేస్ కనపడాలంటే మన ఆత్మ అద్దం దగ్గర పోవాల్సిందే. గోడ దగ్గర పోతే మన ఫేస్ కనపడదు. అలాగే మన ఆత్మ గురించి తెలుసుకుంటే మనం మాట్లాడాల్సిందే. మన మాటలు మనమే వింటాము, మన ఆత్మ గురించి మనమే తెలుసుకుంటాము. ఓహో, నా లోపల ఇంత చెత్త ఉందా, నా లోపల ఇంత కోపం ఉందా, ఇంత పగ ఉందా, లేకపోతే ఇంత మైత్రీభావం ఉందా అని మనమే తెలుసుకుంటాం. అంటే మన గురించి మనం తెలుసుకుంటాము మన మాటలు మనం వినడం ద్వారా. లోపల నుండి బయటకు వస్తుంటుంది. మన మాటలు మనకి లాభం చేస్తాయి. మన మాటలు మాట్లాడితే మనకి నష్టం జరుగుతుంది, మన వల్లనే మనకి నష్టం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. పిఎస్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక ఏమడుగుతాం, మేడం మీ ధ్యాన అనుభవాలు చెప్పండి, మీ జీవిత అనుభవాలు చెప్పండి, మీలో మార్పు ఎలా వచ్చింది చెప్పండి అంటే తెలుసుకుంటాం. మీరు ఫ్రీ అవుతారు, నేను ఫ్రీ అవుతాను. ఉభయకోశలోపరి, ఇద్దరికి లాభం, విన్నవాడికి చెప్పినవాడికి. విన్నవాడికి ఎలా లాభం? నేర్చుకుంటాడు కదా విషయాలు అక్కడ. విని నేర్చుకో. విన్నవాడు ఏం చెప్తావాడు, వాడు ఏమింటాడు, నేను మాంసం తిన్నాను చెడిపోయాను కానీ మాంసం మనిషిని బాగుపడ్డా అంటాడు. అది తెలుసుకుంటాడు వాడు. ఆ ధ్యాన అనుభవాలు విని తెలుసుకుంటాడు. చెప్పినవాడు విన్నవాడు మరి పిఎంసీ చూసిన వాళ్ళందరూ లాభపడతారు. అంటే ప్రపంచం అంతా లాభపడుతుంది. పిఎంసీకి కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. కరెక్ట్ సార్. ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రపంచానికి అంతా తెలుస్తుంది. ఆ పిఎంసీ లేకపోతే ఇది ఇక్కడే ఉంటుంది, 4 గోడల మధ్య. పిఎంసీ ద్వారా ఏమవుతుంది, నేను చెప్పింది ప్రపంచంతో వింటుంది. లాభం ఉంటే తీసుకుంటుంది, లేకపోతే పోరా అంటుంది. నేను చెప్పింది వాల్యుబుల్ అయితే ప్రపంచం తీసుకుంటుంది, వాల్యుబుల్ కాదనుకో పోరా అంటుంది. నేను ఏం చెప్పకపోతే నాకు ఏదో లాభం ఉండొచ్చు కదా వాళ్ళకి, ఆ లాభం పోగొట్టుకుంటారు వాళ్ళు. ప్రపంచం పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ ఆయన రాశారు, యోగానంద ప్రపంచం. ఆయన రాసి ఉండకపోతే మనకు దొరికిండేదా పుస్తకం, ఆ జ్ఞానం దొరికిండేదా? భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏదో చెప్పాడు, అది వేదవ్యాసుడు రాసి ఉండకపోతే మనకి ఇంత వచ్చి ఉండేదా? యుద్ధంలో వాళ్ళిద్దరే ఉన్నారు, ఈయన ఏదో అడిగాడు, ఆయన ఏదో చెప్పాడు. కానీ వేదవ్యాసుడు ఏం చేశాడు, దాన్ని రాశాడు. మన పిఎంసీ దీన్ని షూటింగ్ చేస్తున్నట్టు ప్రపంచానికి దొరికింది. అప్పటికి నుంచి ఇప్పటికే దొరికింది మనకి. అది దొరికి ఉండకపోతే, వేదవ్యాసుడు రాసి ఉండకపోతే, మనం ఈ కన్వర్జేషన్ పిఎంసీ చూసి రికార్డ్ చేయకుండా ఉంటే ఆ వేదవ్యాసుడు ఏం చేస్తాడు, పిఎంసీ అలా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పిఎంసీ ద్వారా ఈవిడ కక్కిందంతా ప్రపంచానికి తెలిసింది. ఆ కక్కులో మంచి ఉంటే వాడు తీసుకుంటారు, లేకపోతే పోరా అంటారు అంతే. కానీ కక్కకపోతే ఆ మంచి ఒకవేళ ఉండి ఉంటే వాళ్ళు మిస్ అవుతారు కదా. ఐ లైక్ కక్కడం కాన్సెప్ట్. అవును సార్, రియల్లీ వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. సార్ నిజంగా మేడం మొత్తం అనుభవాలు విన్న తర్వాత సార్ నాలో కూడా ట్రెమెండస్ చేయండి సార్, ట్రెమెండస్ చేయండి. కంప్లీట్ అంటే పిఎస్ఎస్ఎం హిస్టరీ, ఫుల్ ఫ్లెజ్డ్ హిస్టరీ అంతా కూడా కంప్లీట్గా వచ్చింది సార్. బిఫోర్ పిఎస్ఎస్ఎం అంతా కూడా ఆ జర్నీ అనేది అందరు కూడా కొత్త సార్. ఓకే, ఐ వాంట్ టు ఆస్క్ హర్ ఎలా ఉంది కక్కడం కాన్సెప్ట్ గురించి చెప్పండి మేడం. చాలా బాగుంది, వెరీ యూస్ఫుల్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీబడి టు కక్కు. అందరూ వామిట్ చేయాలి, వామిట్ చేస్తేనే క్లీన్ అవుతుంది స్టమక్. అలాగే మన గురించి మనం అవకాశం వచ్చినప్పుడు చెప్పినప్పుడే మన లోపల అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అండ్ మన గురించి కూడా తెలుస్తుంది. ఏదన్నా అపోహలు ఉంటే కూడా క్లీన్ అవుతాయి.
అది చాలామంది ఎట్లా అంటే ఊహించేసుకుంటారు మనిషి గురించి, ఆ ఊహలు తగ్గుతాయి అన్నమాట. మనలో ఉన్న వీక్ పాయింట్స్ మనకి తెలుస్తాయి, మనలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ మనకి తెలుస్తాయి. మనకి తెలుస్తాయి. ప్రతి మనిషిలోనూ 2 పాయింట్స్ ఉంటాయి, వీక్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్. అవి మనకే తెలుస్తాయి. మన టాలెంట్స్ బయటకు వస్తాయి, మన డ్రాబ్యాక్స్ కూడా మనకి బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అందరితో కలిసి సంగీతంలో ఉంటాను. ఆ వయలిను, మృదంగము, సితారు వాళ్ళంతా పెద్ద పెద్ద మాస్టర్స్. నేను వాళ్ళతో పాటు కూర్చుని ఫ్లూట్ చేయించాలి. వాళ్ళు కొన్ని చేసేటప్పుడు నేను చేయలేను, నేను గమనింటాను. వాళ్ళు కొన్ని చేసేటప్పుడు నేను కూడా చేయగలను. వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఏం చేయగలను నాకు బాగా తెలుస్తుంది. బిందు మేడం ఉంటుంటే నా సంగీతం నాకేం తెలుస్తుంది? ఎందుకంటే బిందు మేడం నా సంగీతం లేదు. కానీ ఆ సంజయ్ కింగి దగ్గర, ఆ గణేష్ దగ్గర, వాళ్ళ దగ్గర సంగీతం ఉంది. వాళ్ళతో చేరుకున్నప్పుడు నా సంగీతం ఎంత ఉందో నాకే తెలుస్తుంది. ఎంత లేదో, ఎంత ఉందో, ఎంత స్ట్రాంగ్ పాయింట్ ఉందో, ఎంత వీక్ పాయింట్ ఉందో తెలుసు. నా దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే రాగం వాయించడం, వీక్ పాయింట్ ఏంటంటే స్వరాలు వేయలేకపోవడం. వాళ్ళ దగ్గర ఉన్నంత పాడుతున్నప్పుడు నాకు తెలుస్తుంది, ఎంతో బాగా తెలుస్తుంది నా స్ట్రాంగ్ పాయింట్స్, నా వీక్ పాయింట్స్. ప్రతి మనిషి దగ్గర 2 పాయింట్స్ ఉంటాయి, ప్రతి మనిషి దగ్గర ఉంటాయి. అవి మనం తెలుసుకుంటాం, తెలుసుకుని సరిదిద్దుకుంటాం, లేకపోతే యాక్సెప్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకున్నాను నాకు స్వరం వేయడం చేత కాదు అని గమ్మున కూర్చుంటాను, ఫ్లూట్ పక్కన పెట్టి కూర్చుంటాను. వాడు స్వరం వేస్తుంటే అర్ధగంట అయిపోతుంది, నేను మళ్ళీ వాడు రాగం అయితే మళ్ళీ ఎత్తుకుంటాను రాగం. నా లిమిటేషన్ నాకు తెలుస్తాయి. అదర్వైజ్ యూ వోంట్ నో యువర్ లిమిటేషన్స్. ప్రతి ఒక్కరు తమ స్ట్రాంగ్ పాయింట్స్, తమ వీక్ పాయింట్స్ 2 తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్ అంటే. మన గురించి మనం తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. మనం ఎంత కక్కుతామో అంత బాగా తెలుసుకుంటాము. నేను ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర కూర్చుని సంగీతం వాయిస్తాను, అంత నేను నా గురించి బాగా తెలుసుకుంటున్నాను. వాయించకపోతే ఎలా తెలుసుకుంటాను? నా స్ట్రాంగ్ పాయింట్స్ నాకు ఎలా తెలుస్తాయి, నా వీక్ పాయింట్స్ ఎలా తెలుస్తాయి? ఇప్పుడు స్వర్ణామృతం విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్, వాళ్ళ వీక్ పాయింట్స్ కూడా తెలుస్తాయి దీనివల్ల. అవునా కదా? అప్పుడు అంటే ఈ వినడం వల్ల, ఈ చూడడం వల్ల, ఈ సీరియల్ చూడడం వల్ల అందరూ లాభపడతారు. ఎలా లాభపడతారు? వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్, వాళ్ళ వీక్ పాయింట్స్ వాళ్ళకి తెలుస్తాయి. లేకపోతే ఉన్నాయి స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ వీక్ పాయింట్ వాళ్ళకి తెలియదు. చెప్పినవాడు, చెప్పించుకున్నవాడు, చూసినవాడు, విన్నవాడు అందరూ లాభపడతారు. వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్, వాళ్ళ వీక్ పాయింట్స్ వాళ్ళకి తెలుస్తాయి. అవునా? ఇప్పుడు విలియం షేక్స్పియర్ బుక్స్ చదువుతాము, ఎంత బాగా రాస్తాడు ఇంగ్లీష్. మనకేమో ఇంగ్లీష్ చేత కాదు, కానీ మన ఇంగ్లీష్ వాళ్ళని కాదు కదా, సో దానికోసం ఏడవం. మనకి తెలుగు రాకపోతే ఏడవాలి, కానీ ఇంగ్లీష్ రాకపోతే ఎందుకు ఏడవాలి? మన ఇంగ్లీష్ వాళ్ళని కాదు కదా. ఆయనేమో ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ రాకపోతే ఇంకేం చేస్తాడు వాడు? వాడిని తెలుగు రాస్తాడా విలియం షేక్స్పియర్? మనకి ఇంగ్లీష్ రాకపోవడానికి మనం ఏం ఏడవకూడదు, తెలుగు రాకపోవడానికి ఏడవాలి. విశ్వనాథ సత్యనారాయణ లాగా తెలుగు వాళ్ళం అయ్యి ఉండి మనకి ఇంగ్లీష్ అక్కడ, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు కదా. వీఆర్ నాట్ బోర్న్ యాజ్ ఇంగ్లీష్ పీపుల్, బట్ వెన్ వీ అప్రిషియేట్ William Shakespeare, we appreciate it. We learn. Our English also gets improved. Or we know our shortcomings of our English expression. ఆ షేక్స్పియర్ అంత బాగా చెప్పాడు, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన వీక్ పాయింట్స్ మనకు తెలుస్తాయి. పుస్తకాలు చదవడం మూలాన, సజ్జన సంగతి చేయడం మూలాన మన వీక్ పాయింట్స్, మన స్ట్రాంగ్ పాయింట్స్ మనకు తెలుస్తాయి. ధ్యానం వల్ల మన స్ట్రాంగ్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి, మన వీక్ పాయింట్స్ పోతాయి. కానీ స్వాధ్యాయం వలన, సజ్జన సంగతి వలన మన వీక్ పాయింట్స్ ఏంటో మనకి తెలుస్తాయి, మన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో మనకి తెలుస్తాయి. ధ్యానం వల్ల మన వీక్ పాయింట్స్ పోయి మన స్ట్రాంగ్ పాయింట్స్ వస్తాయి మనకి. అందుకోసం ధ్యానం కావాలి. మన వీక్ పాయింట్స్ ఏంటో, స్ట్రాంగ్ పాయింట్స్ తెలుసుకోవడం కోసం స్వాధ్యాయం కావాలి. ఒక ఆయన చేయి ఇలా పెట్టి
10 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఎందుకు కూర్చోలేం? ఆ పుస్తకం చదివాం. అదేం పుస్తకం? ముముక్షు ముళ్ళకెళ్ళటం. అందులో ఆయన చేయి పైకి పెట్టి 10 సంవత్సరాలు ఉన్నాడు. ఎంత ఎన్నికలన్నీ పోయినాయి. అంటే ఒక మనిషి అలా చేసిన మందికి చేయలేము. ఒక ఒంటి కాలు నిలబడిన వాళ్ళు ఉన్నారు 10 సంవత్సరాలు. అంటే మనిషి ఏదైనా చేయగలడు. భోజనం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. మనకి భోజనం లేకపోతే మనకి కటకట. వాళ్ళేమో భోజనం లేకుండా నవ్వుతూ హాయిగా ఉన్నారు. మన స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, మన వీక్ పాయింట్ ఏంటి తెలుస్తుంది మనకి. అందరి ఒక అనుభవాలు వినడం మొదలు. అది ఎంత ఇంపార్టెంట్ మన గురించి మనం తెలుసుకోవడం. చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికత అంతా మన గురించి మనం తెలుసుకోవడమే ఉంది. మన అనుభవం పక్క వాళ్ళకి చెప్పాలి, పక్క వాళ్ళ అనుభవం మనం వినాలి. ఇదే ఆధ్యాత్మికత అంటే. మన నోటిని మిగతా వాళ్ళ చెవులకు అప్పగించాలి, మన చెవులను మిగతా వాళ్ళ నోళ్ళకి అప్పగించాలి. మన నోటిని మన చెవులకు కూడా అప్పగించాలి. పిఎస్ఎస్లో ఇవన్నీ గొప్ప విషయాలు. అందుకే పిఎస్ఎం గొప్పది. అందుకే నేను పిఎస్ఎంలో జాయిన్ అయ్యాను నేను. ఎస్. What is, for some questions for you. Questions. What is the best type of experience in meditation For me. from your point of view? From my point of view. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనం తెలుసుకొని కూడా మనం ఏం చేయాలో తెలుసుకొని కూడా మనం అది చేయకుండా పోవడం అనేది ఎందుకు జరుగుతుంది అని. అర్థమైందా? అదే మాయ అంటే. అదే మాయ. But నేను అడిగిన క్వశ్చన్, in your view, what is your best meditation experience? In my life. Or in anybody's life? Anybody's life. నా ఉద్దేశంలో అడ్జస్ట్ అందరి మన గివెన్ సిచ్యుయేషన్స్లో అడ్జస్ట్ అయ్యి దాంతోపాటు అదంతా ఎన్లైటన్మెంట్ గురించి మాట చెప్తున్నాను. మెడిటేషన్ గురించి చెప్పు. మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. మెడిటేషన్ గురించి. I'm not asking about enlightenment, I'm asking about meditation experience. అదే నేను చేసింది. నేను ఎదుగుతూ ఉన్నాను అని చెప్తున్నాను. అంటే కొండల్ని రైజ్ కావడమా, బాడీ నుంచి బయటకు రావడమా, థర్డ్ ఏదో చూడడమా, గత ఏదో చూడడమా, ఏంటిది? అవన్నీ కాదు. మనం తెలుసుకోవడం. ఎలా తెలుసుకుంటాం? ధ్యానంతో. అది ధ్యానంలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం జరుగుతుంది? సడన్గా అడిగితే ఎలా చెప్పాను? స్టార్టింగ్లో ద్వారక్ సార్ అప్పుడు ఇద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాలా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వచ్చేవాళ్ళని చెప్పాను మేడం. సో అందులో మీకు బాగా గుర్తున్న ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాను మేడం, మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. అప్పట్లో కొత్తల్లో కదా, అప్పట్లో చాలా నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అలా చూస్తే కనుక జీసస్ తోటి నా యొక్క హీలింగ్ ఇవ్వడం ఆయన. బికాజ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకేం తెలియదు ధ్యానం గురించి. అప్పుడు ధ్యానంలో ఇలా వస్తాయని తెలియదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అది ఇంకా ధ్యానం చేయాలనే ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అది. సో ద ఆన్సర్ ఈజ్ దట్ ప్రతి మనిషికి కూడాను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్సే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. రైట్ సార్. మేడం ఆ ఎక్స్పీరియన్స్ కాదు సార్, డీటెయిల్గా చెప్పాను మేడం. అది ఎలా జరిగింది, ఎలా జీసస్ మాస్టర్ మీ మెడిటేషన్లో జరిగిన ఎక్స్పీరియన్స్.
అది ధ్యానం చేయమని చెప్పేవారు ఈయన. సరే అని కూర్చున్నాను ఒకరోజు. చాలాసేపు కూర్చున్నప్పుడు నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రాఘవేంద్ర స్వామిని చూడొచ్చు అనే ఇంటెన్షన్ పెట్టుకొని, ఆ కోరిక పెట్టుకొని ధ్యానం చేశాను. కానీ జస్ట్ ఆపోజిట్గా నాకు జీసస్ కనిపించి క్వశ్చన్స్ చేయడం మొదలెట్టాడు. నీకు హీలింగ్ నేర్పించినా, నీకు కావాలా, నువ్వు తక్కిన వాళ్ళ ఇవి ప్రాబ్లమ్స్ నువ్వు తీసుకుంటావా, హీలింగ్ చేశాక ఆ కర్మలు నువ్వు తీసుకుంటావా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, ఎనర్జీస్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ నాకు నేర్పించాడు అనమాట. చాలా చాలా డీటెయిల్గా నేర్పించాడు. అది నేను చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేశాను, సక్సెస్ కూడా అయ్యాను. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అవన్నీ నేను తీసుకొని నేను బాధపడేదాన్ని. సేమ్ ప్రాబ్లం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లంతో నేను సఫర్ అవ్వడం మొదలెట్టాను. ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది చాలా ఇష్టంగా అనిపించింది. ఆయన చెప్పంగానే యాక్సెప్ట్ చేసేసాను. ఓకే, ఇదేదో కొత్తగా ఉంది. అప్పట్లో హీలింగ్ అనేది ఎవరికి తెలియదు, నాకైతే తెలియదు, మా గ్రూప్లో అయితే తెలియదు. సో అది నాకు నచ్చింది. సో అది తీసుకున్నాను. ఆయన చెప్పంగానే యాక్సెప్ట్ చేశాను. సో అలాగా హీలింగ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ వాటి వల్ల చాలా సఫరింగ్ నేను పొందాను. ఆ తర్వాత మళ్ళీ జీసస్ కనపడ్డారా? ఒకసారి కనిపించారు. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు హ్యూజ్ ఇదనమాట, జగాంటిక్ ఫిగర్ అనమాట ఆయనది. ఆయన ఒక్కసారి అలా కనిపించారు, అంతే. అది చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? సేమ్ మనం పిక్చర్స్లో చూస్తాం అలాగే అనిపించాడు నాకు. మన పరిచయం ఉన్న జీసస్ లాగే కనిపించాడు. అంటే గిల్వ ఏం లేదు, మామూలుగా ఉన్నాడు, మామూలు వేషంలోనే ఉన్నాడు. జస్ట్ హీ వాజ్ స్మైలింగ్. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళినప్పుడు, తర్వాత సంగతి చెప్తున్నా. మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్ళినప్పుడు అక్కడ యుక్తేశ్వరి నాకు నిద్రలో కనిపించడము, కళలాగా. ఆ తర్వాత మా బాబాలాగా మారిపోయాడని చెప్పాను. అది నాకు సెకండ్ నచ్చిన ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. ఓకే, అనదర్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్? What is enlightenment? To know about yourself, to understand completely what you want, what you need, how to achieve చేసిన తర్వాత వచ్చే ఆ యొక్క హ్యాపీనెస్సే ఎన్లైటన్మెంట్ కదా. I think to know about your duty in a given moment is enlightenment. Yeah. జీవితంలో మార్పులు వస్తుంటాయి కదా, ప్రతి జీవితంలో మార్పులోనూ ఆ సమయంలో నువ్వు ఏం చేయాలో నువ్వు తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్ అంటే. అది నేను చేశానా? నువ్వు చెప్పు. నేను చేశానా? నాకు అనిపిస్తుంది. నీకు అనిపించడమే నేను వింటున్నావు ఇప్పుడు. యా, ఆ డ్యూటీని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. యా, డ్యూటీని తెలుసుకున్నాను. టాక్ అబౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు మన పిఎస్ఎస్ఎం ఫీల్డ్లో ఎట్లా అంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ పాయింట్, దెన్ దానిలో సర్వైవ్ అవ్వడం సెకండ్ పాయింట్, దాన్ని రెక్టిఫై చేయడం థర్డ్ పాయింట్, దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఫోర్త్ పాయింట్. ఇలాగా ఒక్కొక్కటి
చేసుకుంటూ వచ్చాను నేను. ఫస్ట్ దూరంగా ఉన్నాను, తర్వాత దగ్గర అయ్యాను. దగ్గర అయ్యాక బ్యూటీ బాగా కనిపించింది నాకు. ధ్యానం చేసేదాన్ని అంతకుముందు కూడా, బట్ తెలిసే ఇక్కడ కలిసాక నాకు ఎక్కువ 2010, 9, 8 వేసుకో, 8 కూడా కాదు, ఇంకా ముందర నుంచి కూడా నాకు ఈ పిఎస్ఎస్ఎంతో ఎక్కువ పార్టిసిపేషన్ వచ్చింది. అంతకుముందు అంత లేదు, బట్ ఆ తర్వాత మాత్రం డ్రాస్టిక్గా నేను ఎంటర్ అయిపోయాను ఇంకా. గ్రేట్. రైట్. What is your current duty? Current duty to follow my intuition. What does your intuition say? To work for PSSM, to work for spirituality, to work for meditation, to work for people, to enlighten women. To continue Swarnatma for 100 episodes. That is your current duty. Yes. Current duty of the cameraman is to shoot the whole thing. Current duty of Chandu is to continue what he is doing. Okay. ప్రతి మనిషి కూడాను తన కరెంట్ డ్యూటీ గురించి తెలుసుకోవాలి. పాస్ట్లో ఏం చేసాము, ఫ్యూచర్లో ఏం చేస్తాము, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చేయాలి, Correct. ఏం చేయాలో చేస్తున్నానా లేదా. మనం మీటింగ్స్కి వెళ్తాము, ఒక తల్లి వస్తుంది చిన్న పాపను తీసుకుని మెడిటేషన్ క్లాస్కి వస్తుంది. పాపం ఏడుస్తుంటుంది. ఆ కరెంట్ డ్యూటీ ఏమిటి ఆ తల్లికి? టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. ఇక మెడిటేషన్ వినడం కాదు, ఆ పాపను చూసుకోవడం. అందుకని వెంటనే పాపను ఆ తల్లిని బయటకు పంపించేస్తాను. గో అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ బేబీ. దట్ ఈస్ యువర్ కరెంట్ డ్యూటీ. మెడిటేషన్ యూ కెన్ సీ ఆఫ్టర్వర్డ్స్. బట్ ద బేబీ ఈజ్ క్రయింగ్ నౌ. Baby does not want your meditation. The baby wants your attention. So you must give your attention to your baby first. That is your current duty. నేను ధ్యానం వింటున్నాను, ధ్యానం కోసం వచ్చాను, నేను ధ్యానం వినాలి, అందరూ వింటాను, నేను కూడా వినాలంటే అది కుదరదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ. సో కరెంట్ డ్యూటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. ప్రతి క్షణానికి ఒక కరెంట్ డ్యూటీ ఉంటుంది. దాని తెలుగులో ఏమంటామంటే తక్షణ కర్తవ్యం అంటాం. ఈ 75th ఎపిసోడ్కు నేను రావాలి ఇక్కడ బెంగళూరుకి. నేను ఎక్కడో తిరుగుతుంటే నాకు ఎలా తిరుగుతుంది? సో 75th ఎపిసోడ్కి నేను బెంగళూరు రావడం అనేది నా కర్తవ్యం. ఐ హ్యావ్ టు కమ్ హియర్. మళ్ళీ 100 ఎపిసోడ్కి వస్తాను. మరి అంతవరకు నాకు కర్తవ్యం లేదు ఇక్కడ. కానీ 100 ఎపిసోడ్స్కి మళ్ళీ నా కర్తవ్యం ఉంటుంది. తక్షణ కర్తవ్యం. అప్పుడు ఎవరే ఎన్లైటెండ్ అంటే తక్షణ కర్తవ్యం ఎప్పుడు జీవించేవాడే ఎన్లైటెండ్. వండర్ఫుల్ సార్. నేను ఇక్కడ వచ్చే ముందర కిచెన్కి వెళ్ళేసి వచ్చాను. అక్కడ నేను చెప్పవలసిన పని నుంచి చెప్పేసి వచ్చాను ఇక్కడికి. అక్కడ వెళ్ళి నేను చేయవలసిన రోల్ ఒకటి ఉంది, నా కర్తవ్యం అక్కడ ఉంది. ఇప్పుడు ఇది అయిపోయిందో మళ్ళీ అక్కడికి వెళ్తాను, నేను కిచెన్కి వెళ్తాను, అందరికీ సర్వ్ చేస్తాను. అది నా కర్తవ్యం. అప్పుడు అందరికీ సర్వ్ చేస్తుంటే దే ఆల్ ఫీల్ హ్యాపీ. ఎస్ ఆర్ నో? Yes. Yes, sir. If I don't, I need not go there, but I have to go there. నేను అక్కడ వెళ్ళకపోతే నాకు నడుస్తుంది. ఎవరు ఏమనుకోదు నాకు తెలుసు. నా స్వామీజీ రెస్ట్ తీసుకుంటుంది అంటారు. కానీ నేను పోయి అక్కడ సర్వ్ చేస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. అది నా కర్తవ్యం. తక్షణ ఇక్కడ రాకముందు అక్కడ వెళ్ళొచ్చాను. ఇక ఇది అయిపోయిందో మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్తాను. నేను ఎప్పటికప్పుడు నా తక్షణ కర్తవ్యంలో నేను జీవిస్తాను. ప్రపంచం యొక్క తక్షణ కర్తవ్యం పిఎంసీని చూడడం. అందరూ పిఎంసీ చూడడమే తక్షణ కర్తవ్యం వాళ్ళకి. ఇంట్లో కూర్చుని
ఆ స్వర్ణామృతం కానీ అజ్ఞానామృతం ప్రేమామృతం ఏ అమృతం అయినా సరే వాళ్ళు గ్రోలాగా వాళ్ళు పేరు మీద అమృతం. అది వాళ్ళ కర్తవ్యం అది. అండ్ దే ఆర్ డూయింగ్ దట్. ఇంట్లో కూర్చొని చక్కగా చూస్తున్నారు. అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. ఆ తల్లి తన బేబీ ఏడుస్తుంటే మెడిటేషన్ క్లాస్ రావడం అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, అంటే ఎంటర్టైన్మెంట్. పిల్లలు లేనప్పుడు వచ్చి కూర్చో ఎవడొద్దు అన్నాడు. కానీ పిల్లలు రెండు నెలలు పాపం తీసుకొస్తావా? ఏమైనా అర్థం ఉందా? అర్థం లేని పనులు చేస్తుంటారు తల్లులు. తక్షణ కర్తవ్యం ఇది ఇంపార్టెంట్. సో యువర్ కరెంట్ డ్యూటీ ఈజ్ టు క్యారీ ఆన్ అంటిల్ 100 episodes. ఓకే, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? ప్లీజ్. ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ చేశాను, నీకు బాగా అనిపించిందా? బాగా నేను అన్నీ చూడలేదు, కొన్ని చూశాను, కానీ చూసినవన్నీ చాలా బాగా ఉంది. నేను జస్టిస్ చేశాను స్వర్ణామృతానికి? కొంచెం ఎక్కువ జస్టిస్ చేసావు. నేను అనుకునే దానికన్నా ఎక్కువ జస్టిస్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా కథలు బాగా చెప్పావు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యూ విల్ స్పీక్ సో వెరీ బ్యూటిఫుల్లీ ఆల్ ది స్టోరీస్. ఎందుకంటే నాకేం స్టోరీలు రావు. సో దోస్ స్టోరీస్ ఆర్ వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్, యు ఆర్ వెరీ కూల్ ఇన్ ఎవరీ ఇంటర్వ్యూ. ఓకే. చందు, నేను గంట సేపు ఎంత బాధలు పెట్టినా భరించావు. మేకప్ బాగా చేసుకున్నావు. నేనే మేకప్ చేసుకోను. స్వర్ణామృతంలో మేడం శారీస్కి ఫ్యాన్స్ ఉన్నారు సార్. కింద కామెంట్స్లో వాటి గురించి కూడా పెడుతుంటారు సార్. టుడేస్ ఈజ్ 25th పట్టు చీర అని చెప్పేసి కామెంట్స్లో ఉంటుంది సార్. సగం మంది నా బట్టలు చూడడం కోసం వస్తారు, ధ్యానం కోసం రారు. మిగతా సగం భోజనం కోసం వస్తారు. తన బట్టలు చూడడానికి వస్తారట. అవును, అలా చెప్పు. వాళ్ళ కామెంట్స్ అలానే ఉంటాయి. నీ బట్టలు చూడడానికి వస్తున్నానా? నా దగ్గర వచ్చేవాళ్ళకి బట్టలు చూడడం కోసం వస్తారు సగం మంది. ఏమో బా, నాకు అట్లా అనిపించదే. ఆ కుర్త ఎంత బాగుంది అంటారు. నువ్వు బాగా స్టైలిష్గా బట్టలు వేసుకుంటా ఉంటారు. గుడ్. బాగుంది సో యువర్ మేకప్ ఈజ్ గుడ్. మళ్ళీ పైనుంచి మళ్ళీ లాస్ట్కి ఆ పాయింట్ రావాలి. ఇంకా పిఎస్ఎం గురించి అందరికీ తెలిసింది బాగా, బికాజ్ ఆఫ్ యూ. అంటే ఇన్సైడ్ స్టోరీస్. అవుట్ సైడ్ స్టోరీ వేరే ఉంటుంది, ఇన్సైడ్ స్టోరీ వేరే ఉంటుంది. బాహుబలి సినిమా 2 గంటలు చూడొచ్చు, కానీ సినిమా తీయాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. లక్షల మంది కష్టపడితే కానీ సినిమా రాదు. సో నీ ద్వారా తెర వెనుకాల ఉన్న భాగవతం అంతా కనబడింది అందరికీ. నా ద్వారా తెర ముందు ఉన్న భారతం కనబడింది. తెర వెనుకాల ఉన్న భాగవతం నయమే, మహాభారతం వల్లే 2 ఉన్నాయి. తెర ముందర మహాభారతం, తెర వెనుకాల భాగవతం. ఐ థింక్ నువ్వు వైసా వర్సా చెప్పావు. తెర ముందుంది భాగవతమే, తెర వెనకాలే మహాభారతం. ఓకే, అని కనపడదు కాబట్టి ఆ మహాభారతం. కానీ తెలుగు తెర వెనకాల భాగవతం అని ఉంటుంది, మహాభారతం అని ఉండదు తెలుగు భాషలో. తెలుగు అలాగా యూజ్ చేశావు. తెర వెనకాల భాగవతం అంటారు, అవునా కదా? అవును అంటారు. నేను ఆ విధంగా వచ్చాను. కరెక్ట్ మేడం, మీ 50th ఎపిసోడ్ చూసినప్పుడు నాకు ఇమీడియట్గా మీతో మాట్లాడాలనిపించింది.
మీకు గుర్తుందో లేదు, నేను అమ్మ అని పిలుస్తాను. అసలు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను చాలాసేపు ఏడ్చాను యాక్చువల్గా. సో కనెక్టెడ్ అనమాట. అసలు ఎంత బాగా నాకు నచ్చింది, హత్తుకుంది, ఎమోషనల్ అయిపోయాను. వెంటనే సార్కి చేశాను, చందుకు చేశాను, సునీత మేడం చేశాను. అందరూ కూడా అక్కడ ఆ సిచ్యువేషన్, ఆ ఎనర్జీస్ చాలా బాగా అనమాట. ఎంత ఎమోషన్ అంటే అది ఇంత వర్క్ చేసి ఇంతమందికి ఇంత గిఫ్ట్ని ఇచ్చారు. ఆమె చాలా ఫేస్ చేశారు. అలాగని సార్ మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, అక్కడ సార్ చేయాల్సిన వర్క్ సార్ చేశారు. ఆ సిచ్యువేషన్లో మీ ఇన్స్టెంట్ అక్కడ మీరు అంత ఎక్స్పోజర్ అయ్యారు అలాగా ఎమోషనల్గా. అలాగా చాలామంది మీకు చాలా విషయాల్లో ఫోన్ చేసి వాళ్ళ పరంగా కనెక్ట్ అవ్వడం కానీ అవన్నీ చెప్పుంటారు. అప్పుడు మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యి ఆ సిచ్యువేషన్ని మీరు బాగా తీసుకున్నారు మేడం? అసలు ఎవరైనా అలా చెప్పినప్పుడు విచ్ ఈస్ ద మోస్ట్ కనెక్టింగ్గా మీకు అనిపించింది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు? చాలామంది మీకు చేసి ఉంటారు కదా ఈ విషయంగా. చాలామంది అంటే తక్కువ మంది అనుకో, చాలామంది కాదు. చందు తెగు కనెక్టెడ్గా ఉంటారు. నాకు చేసిన దాంట్లో నాకు అబార్షన్ నేను చేయించుకున్న ఎపిసోడ్ చాలామంది లైఫ్స్లో ఉంది. అది అవి బయట పెట్టరు, దాచేశారు. సో దానికి వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. మేము కూడా ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి చెప్తాం, ఇలా జరిగింది మా లైఫ్లో అని. డబ్బులు లేక పిల్లల్ని కనడం కష్టమయ్యి అబార్షన్లు చేయించుకోవడం ఇలాగా. ఈ మాత్రం నేను చాలా విన్నాను చాలామంది దగ్గర. ఒక ఎక్స్పీరియన్స్ చెప్పు, అది మన ధ్యాన మహాచక్రంలో రీసెంట్ ఎక్స్పీరియన్స్ మేడం. తుమ్కూరు మాస్టర్ వచ్చారు కదా వ్యాలీకి సార్. అక్కడ తుమ్కూరు కాదు, హైదరాబాద్లో కడతారు. కరెక్ట్గా ఆ రోజు ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాను సార్. సో కడతల్లో ధ్యానమాచక్రం అయిపోయి బయలుదేరుతున్నాను. సో ఒక ఇద్దరు వచ్చారు సార్. వచ్చేసి సడన్గా బేబీని తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చేసి సడన్గా సార్ మీరు స్వర్ణామృతం చందు సారే కదా అంటే, అవును మేడం అని చెప్పిస్తే, సార్ ప్లీజ్ బ్లెస్ అవర్ బేబీ అంటే నేను షాక్డ్ కంప్లీట్గా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పినప్పుడు అలా కార్డు తీసి, ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు సార్, మేడం అంతా అక్కడికి వెళ్ళండి అని చెప్తే, లేదు సార్ యాక్చువల్లీ స్వర్ణామృతంలో ఒక ఎపిసోడ్ నా కంప్లీట్గా నా యొక్క మార్చేసింది ఒక ఇన్సిడెంట్ నా అంతా కూడా. సో కంప్లీట్గా తను ప్రెగ్నెన్సీ టైంలో సార్ కంప్లీట్ బాడీ అంతా కూడా బ్లడ్ తక్కువ ఉండడంతో హాస్పిటలైజ్ అవ్వడం. సో ప్రెగ్నెన్సీ డేట్ అంతా కూడా ఇచ్చేసారట సార్. సో అక్కడే హాస్పిటలైజ్డ్ అక్కడే ఉన్నారు ఆవిడ ఉండి. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేయడం అంటే బాడీలో చాలా బ్లడ్ తక్కువగా ఉంది, ఇప్పుడు సిజరింగ్ చేసినా కానీ మీ కానీ బేబీ కానీ ఇద్దరికి డేంజర్ అసలు అని చెప్పేసి చాలా ప్యానిక్ అయిపోయింది సార్ ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయాక. సో ఆ రోజు ఆవిడ అక్కడే హాస్పిటల్ బెడ్ పైనే మొబైల్లో స్వర్ణామృతం ఎపిసోడ్ అంతా కూడా రెగ్యులర్ ఫాలో అవుతుంటారంట సార్. సో ఎపిసోడ్లో కంప్లీట్గా మేడం ఒక అబార్షన్ ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత నెక్స్ట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా అక్కడ నుంచి మొత్తం ఎలా బ్లాక్స్ క్లియర్ చేసేసుకున్నాను. సో అని చెప్పి అందులో నుంచి కంప్లీట్గా మెసేజ్ కూడా ఇచ్చారు సార్. సో అంతా ఎపిసోడ్ అంతా కూడా చూస్తూ ఆవిడ నాకు చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇచ్చి అసలు ఇవ్వలేని ధైర్యం నాకు ఆ ఎపిసోడ్ ఇచ్చింది. అండ్ ఎవరిని కూడా అలౌ చేయలేదు లోపలికి. నేను కంప్లీట్గా మొబైల్లో చూస్తూనే రిపీటెడ్గా చూస్తూ అలాగే మెడిటేషన్లోకి వెళ్ళిపోయిందంట సార్ కంప్లీట్గా. సో మెడిటేషన్లోకి వెళ్ళిపోయాక సడన్గా మిడ్నైట్ 2 o'clock ఆ టైంలో పెయిన్స్ రావడము. అక్కడ సీనియర్ డాక్టర్స్ ఎవరు లేకపోయినా సరే అక్కడ జూనియర్ డాక్టర్స్ వచ్చేసి సో రావడము, నార్మల్ డెలివరీ అండ్ బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా చాలా హెల్తీగా ఉండడం. అండ్ ఆవిడ తర్వాత సో మేడం కలవాలని చెప్పేసి కడతలకి వచ్చారు సార్. సో ఆ ఎపిసోడ్ నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ధైర్యాన్ని ఇచ్చేసింది. సో ఎపిసోడ్ చూసాను, మెడిటేషన్ కూర్చున్నాను, పెయిన్స్ వచ్చేసింది అండ్ సార్ని మేడం ఇద్దరిని తలుచుకొని మెడిటేషన్లో కూర్చున్నాను. సో అక్కడ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అంతా మారిపోయింది. సో
నా లైఫ్లో ఎవరు ఇవ్వలేని ఆ ధైర్యము ఆ మేడం ఎక్స్పీరియన్స్ నాకు స్వర్ణామృతం ద్వారా ఇచ్చింది. సో ఐ వాంట్ టు మీట్ మేడం అని చెప్పేసి ఆవిడ పటాన్చేరులో ఉంటాడు సార్, ఇక్కడ హైదరాబాద్లో. ఆవిడ కడతాలకు వచ్చేసి ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను సార్. సో ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు మటుకు గూస్ బంప్స్ వస్తాయి సార్. ఒక జస్టిఫై చేసాము దీని ద్వారా ఎంతమందికి మెసేజ్ వెళ్తుంది అనే ఒక హ్యాపీనెస్ అనేది మటుకు చెప్పలేను సార్ అది నిజంగా. సో అలాగా చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి సార్. సో అలా ఫీడ్బ్యాక్ కానీ ఇవంతా కూడా. అండ్ రీసెంట్గా సిరా సార్ తుమ్కూరులో, సో తను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా తనకి హార్ట్లో హోల్ ఉందండి సార్. యాక్చువల్గా అది తనకు మ్యారేజ్ అయ్యాక హార్ట్లో హోల్ ఉందన్న విషయం తెలియడము, సో ఇంట్లో కొన్ని ఇబ్బందులు అంతా రావడము, తర్వాత అగైన్ జస్ట్ 6 monthsకే హస్బెండ్ లేదు హార్ట్ హోల్గా ఉంది అది ఇది అని చెప్పేసి చిన్న ఫ్యామిలీ ఇష్యూస్తో ఆపరేషన్ చేయించుకోవడము. అండ్ షీఈ్ అ విలేజ్ గర్ల్ కంప్లీట్గా. అయితే ఇంకా ఆవిడ లైఫ్ అంతగా నేను లీడ్ చేయడానికి ఇష్టం లేదు, ఇంకా ఇంట్లో కూడా ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ హస్బెండ్ కేరింగ్ అంత లేదు, నాకు ఫ్యామిలీ అవ్వలేరు, నాకు హార్ట్లో హోల్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు లీవ్, నాకు బతకడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆ మూమెంట్లో సార్ షీస్ కంప్లీట్ నాన్ మెడిటేటర్ అండ్ పిఎస్ఎస్ఎం గురించి పిరమిడ్ గురించి ఏమీ తెలియదు ఆవిడకి. ఆవిడ ఆ పర్టికులర్ టైంలో ఒక సూసైడ్ థాట్స్ అవంతా కూడా ఎక్కువ ఒక టైంలో యూట్యూబ్లో మేడంది స్వర్ణామృతం ఎపిసోడ్ చూసి ఆ కంప్లీట్ ఎపిసోడ్ చూశాక మొత్తం ఆ బాధలు కష్టాలు ఎలాగా పడి ఎందులో నుంచి బయటికి ఎలా వచ్చిన ఎపిసోడ్ మొత్తంలో కంటిన్యూ చేసి తర్వాత ఒక బుద్ధా స్టోరీ మేడం చెప్పే స్టోరీస్లో ఆ బుద్ధా స్టోరీ వినడము, అండ్ ఆ ఫస్ట్లో ఆ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు తను బాగా రిలేట్ చేసుకొని అందులో నుంచి కాన్ఫిడెన్స్ రావడము. తనకి ఎప్పటి నుంచో కూడా క్వశ్చన్ ఉందంట సార్. సో బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానం వచ్చింది అంటున్నారు. ఆయనకు ఎలా జ్ఞానం వచ్చింది, అంతకుముందుకు అసలు జ్ఞానానికి సంబంధించి ఆయనకు రాజ్యంలో లేదా, ఎందుకు అలా అంటారని చెప్పేసి ఎప్పటి నుంచో తనకి ఆ క్వశ్చన్ ఉందంట సార్. సో ఆ రోజు మేడం స్టోరీ చెప్పడంతో, ఆ బుద్ధుడి యొక్క స్టోరీ వినడంతో ఆ ధ్యానం ద్వారా ఈ జ్ఞానం వచ్చింది అని చెప్పేసి ఆ స్టోరీ ద్వారా తను తెలుసుకొని అక్కడ మెడిటేషన్ నేర్చుకుంది సార్ ఆ స్టోరీ ద్వారా. తర్వాత నేను కంక్లూడ్ చేసేటప్పుడు ఇట్లా పిరమిడ్ వ్యాలీ గురించి నేను చెప్పి ఆ ఎపిసోడ్ని కంక్లూడ్ చేశాను. సో ఆవిడ మేడం ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలని రావడం అనేది అందులో నుంచి నేర్చుకుంది. నెక్స్ట్ బుద్ధ స్టోరీ ద్వారా మెడిటేషన్ నేర్చుకుంది. అండ్ కంక్లూడింగ్లో పిరమిడ్ వ్యాలీ గురించి తెలుసుకొని సిరా ఇక్కడ తుమ్కూరు దగ్గర ఆవిడ పిరమిడ్ వ్యాలీకి వచ్చాడు సార్. వచ్చేసి ఇక్కడ క్లాస్ అటెండ్ అయ్యి సో 40 days ఇక్కడ స్టే చేస్తుంది సార్ ఇప్పుడు. అండ్ కంప్లీట్గా నా హార్ట్లో ఉన్న హోల్ నేను మెడిటేషన్ ద్వారా కంప్లీట్గా తీర్చుకుంటానని చెప్పేసి ఎవ్రీడే షీ ఈజ్ డూయింగ్ 12 hours ఆఫ్ మెడిటేషన్ పిరమిడ్ వ్యాలీ సార్. అండ్ ఎవ్రీడే తను ఆ కాన్ఫిడెన్స్ని మొత్తం తను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ అనుభవాలు వింటూ వాళ్ళు ఎలా క్యూర్ అవుతున్నారు అని వాళ్ళ అనుభవాలు వినడము, అండ్ ఎవ్రీడే ఒక 10 to 12 hours మెడిటేషన్ చేయడము. అండ్ ఇంకొక గొప్ప ఎక్స్పీరియన్స్ సార్, ఆవిడ ఎక్కువ మెట్లు ఎక్కలేదు సార్. కొద్దిగా మెట్లు ఎక్కేసరికి తనకి చాలా హార్ట్లో పెయిన్ అనిపించేసి కూర్చునిపోతుండే సార్. కానీ పిరమిడ్లో ఆ కింగ్షా మరి ఎక్కాలని చెప్పేసి తను ఒక మధ్యలో వరకు ఎక్కింది సార్, స్టెప్స్ వరకు ఎక్కిందంట. అక్కడ నుంచి ఎక్కలేకపోయినప్పుడు సడన్గా ఒక చేయి పట్టేసుకొని పద అని చెప్పేసి పైకి అలా తీసుకెళ్లారట సార్. పైకి దాకా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాక ఎవరైనా చూస్తే అక్కడ మీరున్నారట సార్. అది చూసేసి నేను ఇప్పటివరకు పత్రిసార్ని చూడలేదు, ఓన్లీ బుక్లో చూసాను, ఆయన ఎవరో అసలు ఎప్పుడు చూడలేదు, కింగ్ సామర్ మధ్యలో నుంచి నన్ను పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అని చెప్పేసి నాకు ఇంకా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇది ఒక్కటి చాలు, నాకు మెడిటేషన్ చాలు, పత్రిసార్ చాలు. అండ్ ఈ మెడిటేషన్, ఈ స్వర్ణామృతం అనేది నా లైఫ్లో కంప్లీట్ ఒక న్యూ షిఫ్ట్ అని చెప్పేసి ఎవ్రీడే షీఈస్ గెట్టింగ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెసేజ్ ఇచ్చారు మీరు అక్కడ కింగ్ సామర్లో కూర్చున్నప్పుడు మీరు అక్కడ మెడిటేషన్లో వచ్చి చెప్పారట సార్. చెప్పేసి అన్నదానం చేయండి అని చెప్పి చెప్పారట సార్. సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అడిగింది సార్ ఇట్లా నాకు పత్రిసారి ఇట్లా కింగ్ సామర్లో మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇట్లా అన్నదానం చేయమని చెప్పారంటే, మేడం ఎవ్రీడే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, మీరే హాయిగా వెళ్ళి అందరికీ అన్నం వడ్డించండి, నేను అక్కడ చెప్తాను కూడా స్టాఫ్కి, సో మీరు ఉన్న రోజులు అక్కడ అన్నం సర్వ్ చేయండి అని చెప్పేసి
చెప్పడం, అండ్ షీఈ్ ఎంజాయింగ్ ఇన్ వ్యాలీ సార్. అండ్ ఆ కంప్లీట్గా షిఫ్ట్ ఎక్కడ జరిగిందంటే మీకు మొదట్లో చెప్పినప్పుడు ఒక నాన్ పిఎస్ఎస్ మెంబర్స్ కూడా చూస్తున్నారు దీన్ని, నేర్చుకుంటారు అనే దానికి ఇది ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ సార్. ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ నాన్ పిఎస్ఎస్ఎం అండ్ షీ హెస్ కంప్లీట్ చేంజ్ హర్ లైఫ్ అక్కడ నుంచి. ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ ఇది స్వర్ణామృతం చూసిన వాళ్ళు. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మేడం. ఇంత ఓపిక్గా అండ్ ప్రతి వర్డింగ్ కూడా చాలా స్పష్టంగా చాలామంది చెప్తారు మేడం, మీరు చెప్పే విధానం చాలా స్పష్టంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లస్ పాయింట్ ఈ నరేషన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం, అసలు పత్రి సారు మీకు మేజర్ గిఫ్ట్ ఇచ్చారు మేడం. ఎందుకు అంటే మీరు ఎంత ఫేస్ చేశారు, ఎంత లవ్ మ్యారేజ్ మీ ఇద్దరిది, కానీ తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత సార్తో ఆ స్పిరిచువల్ జర్నీలో మీరు ఎన్ని రకాలుగా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ, మీరు యూఎస్కి వచ్చినప్పుడు కూడా నాకు చెప్పారు ఈ విషయం వచ్చినప్పుడు, అన్నీ షేర్ చేసి అంత ఓపికగా సహనంగా, ఒక్కొక్క టైంలో కోపం వచ్చింది, అన్ని రకాలు ఫేస్ చేసి కూడా ఆ ఓపిక సహనంతో మీరు సాధించింది బ్యాక్గ్రౌండ్లో ఎవరికి ఏం తెలియదు మీరు చెప్పేంతవరకు. పిఎస్ఎస్ఎంలో సార్ అందరూ చాలా బాగా చెప్తారు, పత్రి సార్ అంటే గ్రేట్ అంటారు, కానీ పత్రి మేడం ఓకే, ఒకళ్ళకు ఒక్కొక్క ఒపీనియన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. బట్ సారు స్వర్ణామృతం సారే స్టార్ట్ చేశారు. ఆ లైఫ్ స్టోరీ చెప్పినప్పుడు పత్రి సార్ కంటే అందరికీ మీరు చాలా దగ్గర అయిపోయారు. అసలు ఎంత దగ్గర అయ్యారంటే అందరూ అమ్మ అనే ఫీలింగ్ని క్యారీ చేస్తూ ఆ అమ్మతత్వాన్ని మీలో చూసి ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరకు వచ్చి షేర్ చేయడం మొదలెట్టారు. పిరమిడ్స్ సార్ ఇందాక చెప్పారు వామిటింగ్ చేసుకోవాలి అని, ఆ ఎక్స్ప్రెషన్ని అందరూ రిలీజ్ చేయడం మొదలెట్టారు నా గుడ్ వే. అది చాలా ఇంపార్టెంట్. మేడం గురించి మనం ఏదో అనుకున్నాము, కానీ మేడం మీరిది. మీ ఇద్దరి ఆ కంప్లీట్ ఈక్వల్నెస్ బ్యాలెన్స్ పిఎస్ఎస్ఎంలోని ఎంత బాగా చూపించారంటే 75th ఈ ఎపిసోడ్స్ మీకు సార్ ఇచ్చిన స్వర్ణామృతం మేజర్ గిఫ్ట్ మేడం. ఇంతకంటే గిఫ్ట్ ఎవరికి ఇవ్వరు. నిజంగా అంత దగ్గర అయిపోయారు మీరు అందరికీ. నేనైతే చాలా చాలా పర్సనల్గా నేర్చుకుంటున్నాను. లైఫ్లో మీ ఇద్దరిలాగా మేము గనక ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండగలిగితే చాలా చాలా మందికి రీచ్ అవుతాం సార్, అది మాత్రం చెప్పగలను. ఇంతకంటే ఏం చేయవసరం లే, మీరు చెప్పింది మీరు చేస్తుంది మిమ్మల్ని ఇమిటేట్ చేయకుండా మేము చేయగలిగితే చాలు. చాలా చాలా బాగా చేయాలి, చాలా చేస్తున్నాము, చెయ్యాలి, ఎంతో చేయాల్సిందైతే ఉంది. నిన్న నైట్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకైతే కళ్ళని నీళ్ళు తిరిగిపోయి సార్ ఇలా పడుకున్నారు మేడం, అసలు చాలా టైర్డ్గా ఉన్నారు. శ్రావ్య బుక్ ఇది తెచ్చింది, ఇది రిలీజ్ చేయడానికి, అది కరెక్షన్ కానీ సెకండ్లో సార్ ఫేస్ కంప్లీట్లీ ఫ్రెష్. అవతల వాళ్ళ కమిట్మెంటు, ఆయన వర్క్ కర్తవ్యం అని చెప్పారు కదా నాకు, అది ఎంత చూశానంటే ప్రతి ఒక్కళ్ళము అది అబ్జర్వ్ చేసుకోవాలి, అది చేయగలగాలి. అదే మీరు అందరికీ చెప్తున్నారు. ఆయన చేసింది మీరందరూ చెయ్యండి. అప్పుడు నేను అది చేస్తున్నాను. ఇప్పుడు స్టేజ్ దగ్గర ఆయన ఏం చేయాలనుకున్నారో తనకి కూర్చొని మనందరం చేస్తే సార్ ఎంజాయ్ చేస్తారు అది చూసి, అదందరం మనం చేద్దామని ఆ మెసేజ్ మీరు అందరికీ ఇస్తున్నారు. మిమ్మల్ని చూసి మేము అదే నేర్చుకుంటాము, ఎందుకంటే మీరు పాటిస్తున్నారు, మేము చేస్తాం, మీతోనే ఉంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓ మేడం, ఈ యొక్క 75th ఎపిసోడ్ ఎంటర్ అయిపోయింది అంతా కూడా. సో యువర్ ఫైనల్ వర్డ్స్ మేడం. ఇంకా 25 ఎపిసోడ్స్ చేయమంటున్నారు ఆయన. దాని తర్వాత వదిలిపెట్టేస్తాను. అంటే వదిలిపెట్టేస్తాను, చేయవన్నమాట, ఇంకో చేయక్కర్లేదు, అవసరం లేదు. వెరీ గుడ్. ఎంత హాయ్. అవసరం ఉన్నందువల్ల చేసే తీరాలి. అవసరం తీరిపోయిందో అట్లా చేయకూడదు. కొంతమంది క్రికెటర్స్ ఉంటారు, వాళ్ళు రిటైర్ కారు, వాళ్ళకి ఎప్పుడు రిటైర్ కావాలో తెలియదు. యూ హ్యావ్ టు రిటైర్ ఆఫ్టర్ 100th ఎపిసోడ్. ఓకే, గుడ్, చాలా బాగుంది. ఈ 75 ఎపిసోడ్స్ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందరితోటి కనెక్ట్ అయ్యి, పర్సనల్గా కనెక్ట్ అయ్యి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ హాయ్ అనేది కాదు, అందరితో పర్సనల్గా కనెక్ట్ అయ్యాను.
ఆంధ్రాకి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది వాళ్ళు నాకు ఎంత దగ్గర అయ్యారో ఒక్కొక్కళ్ళు. వాళ్ళ దగ్గర మాటలు మాట్లాడుతుంటే నన్ను హక్ చేసుకొని నాకు దగ్గరగా నిలబడాలని వాళ్ళు అనుకుంటుంటే నిజంగా ఐ ఫెల్ నేను ఇంత చేశానా, ఇది ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అని ఆ రోజు దాకా నాకు తెలీదు. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ కోఆపరేషన్. సార్ మీకు ఇచ్చి ఎస్ సార్. I'll give my final words on 100th episode. Concluding. ఓకే, అప్పుడు ఆ రోజు నువ్వు Okay? సో విల్ డూ ఇట్ ఇన్ అ గ్రాండ్ వే సార్. We'll do it in a grand way. ఎస్ వావ్, 100th episode. షూర్ సార్. ఈజీలీ you, thank you, కొట్టేసావు. సార్, యువర్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్ సార్, ఫైనల్ మెసేజ్. కక్కండి. దక్షిణ కర్తవ్యం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 75th బెస్ట్ అవుట్కమ్ కక్కడం సార్. ఎస్, అయినా అన్ని పరమార్థం దాంట్లో కాన్సెప్ట్ మీరు ఎంత ఈజీగా చెప్పారో, ప్రతి ఒక్కరి లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అలా మీరు చెప్పిన కక్కడం అంటే. కక్కడం అనేది నేను కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినాను. ఎవరెవరి వాళ్ళు ఏదో ఈజీగా చెప్పుంటారు కానీ లోపల డెప్త్గా అనుకోకుండా కనెక్ట్ అయిపోతాం. ఇది స్టార్ట్ కాకముందే చెప్పాను ఏదో కాన్సెప్ట్ వస్తుందని చెప్పి. నేను తిక్కగా మాట్లాడుతాను, అందులోంచి ఏదో కాన్సెప్ట్ వస్తుందని చెప్పాను. నిజంగానే తిక్కగా మాట్లాడారు పాపం. కానీ ఆ తిక్కలో కూడా బ్యూటీ ఉంది. తిక్కగా మాట్లాడాను, అందులోంచి కాన్సెప్ట్ వచ్చింది. అదే, దాంట్లో కూడా బ్యూటీ ఉంది. జీవన పరమార్థం దాంట్లో. యా, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో 75th ఎపిసోడ్లో గ్రేట్ కాన్సెప్ట్ పత్రి సార్ మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఈ స్వర్ణామృతం ద్వారా ఇచ్చారు. సో పచ్చిగా చెప్పాలి అంటే కక్కడం కాన్సెప్ట్, అందులో కంప్లీట్గా మనం ఎంతగా ఫ్రీ అవుతామనేది చాలా చాలా ఎగ్జాంపుల్స్తో చాలా గొప్పగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది పత్రి సార్ యొక్క ప్రత్యేకత. అండ్ తర్వాత అందరి అనుభవాలు విన్నప్పుడు మన యొక్క ప్లస్ అండ్ మైనస్ అవన్నీ కూడా తెలుస్తూ ఉంది అనే ఒక అనదర్ గ్రేట్ కాన్సెప్ట్ ఈరోజు ఇవ్వడం. అండ్ ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్, సో ద టార్గెట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎంతమంది ధ్యానంలోకి వచ్చేవాళ్ళు వారి యొక్క అనుభవాలు కొంతవరకు ఈరోజు మనం షేర్ చేసుకున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని క్రియేట్ చేసిన పత్రి సార్కి అండ్ ఇంత అద్భుతంగా టెలికాస్ట్ చేస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, శాటిలైట్ ద్వారా ఎయిర్టెల్ ఛానల్ ద్వారా అందరికీ కూడా, సో ప్రపంచం అంతా కూడా యూట్యూబ్ ద్వారా మన ఎయిర్టెల్ 945 ఛానల్లో చాలా అత్యద్భుతంగా టెలికాస్ట్ చేస్తున్నారు. మన పిఎంసి హోల్ టీం అంతటి కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ యొక్క స్వర్ణామృతం ప్రేక్షకులని అందరికీ కూడా అగైన్ వీల్ గ్యాదర్ ఇన్ అ గ్రాండ్ వే ఇన్ 100th ఎపిసోడ్ విత్ పత్రి సార్. సో అప్పటి వరకు కూడా స్టే ట్యూన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే 8 to 9 ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్, ఇంకా పత్రి మేడం యొక్క అనుభవాలు, ఇంకొక 25 అద్భుతమైన ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఎవరు కూడా మిస్ చేయకుండా ఒక ఎన్లైటన్ మాస్టర్ యొక్క జీవిత చరిత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది పత్రి సార్ ఇందాక చెప్పారు. ఒక యోగి ఆత్మకథ లాగా అంత అద్భుతమైన అనుభవాలు మనందరికీ కూడా పత్రి మేడం ఎంతో ఓపికగా వారానికి 3 సార్లు ఒక జ్ఞాన భండారం అంతా కూడా ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా ఇవ్వడం అనేది మనం అందరికీ కూడా, మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అందరికీ కూడా ఒక అద్భుతమైన కానుక. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ పత్రి సార్, myself Chandu with our senior pyramid masters Sumangala madam, Bindu madam and Vani madam from Pyramid Valley International. Thank you.